హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్. మూవీ స్టార్ట్ అవ్వగానే ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న హీరోయిన్ సితారాని చూపిస్తారు. ఆమె ప్రెగ్నెంట్ అయిందని డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్తూ ఉంటారు. కానీ ఆ మాటలు వినగానే సితారా షాక్ అవుతుంది. యాక్చువల్ గా తనకి పిల్లలు కనటం ఇష్టం లేక ప్రొటెక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. అదే విషయం డాక్టర్ ని అడిగితే దానికి డాక్టర్ మాట్లాడుతూ ప్రొటెక్షన్స్ అనేవి జస్ట్ 95% వరకు మాత్రమే పనిచేస్తాయి, మిగిలిన 5% లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే సితారా బాగా ఆలోచించి మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. కానీ తను ప్రెగ్నెంట్ అయ్యింది అన్న విషయం ఆమె ఎవరితోనూ చెప్పదు. యాక్చువల్ గా సితారా ఒక రెస్టారెంట్ లో షెఫ్ గా వర్క్ చేస్తున్న అర్జున్ ని లవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ 3 years గా రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇక్కడ అర్జున్ సింగపూర్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసే ప్లాన్ లో ఉంటాడు. అందువల్ల తను సింగపూర్ కి వెళ్లి 2 years వరకు అక్కడే ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి అర్జున్ వెళ్లే లోపలే మ్యారేజ్ జరిగిపోవాలని సితారా తను ప్రెగ్నెంట్ అయ్యింది అన్న విషయం చెప్పకుండా అర్జున్ ని మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. దానికి అర్జున్ కూడా సింపుల్ గా ఓకే చెప్పేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సితారాకి బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ గా అవార్డు వచ్చినందుకు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సితారా తన బెస్ట్ ఫ్రెండ్ అంజలిని కలిసి తన మ్యారేజ్ గురించి చెప్తుంది. దానికి అంజలి షాక్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సితారా తనకు పెళ్లి మీద కానీ పిల్లల మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఉండేది. అలాంటిది ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసరికి సితారాని అంజలి బాగా కోప్పడుతుంది. ఎందుకంటే అంజలి కూడా సితారా ఆలోచన విధానాన్ని గౌరవించేది. నెక్స్ట్ సీన్ లో సితారా తన పేరెంట్స్ కి అర్జున్ గురించి అండ్ తన మ్యారేజ్ గురించి చెప్తుంది. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా రెస్పాండ్ అవుతారు. అండ్ అలానే ఆమె తన మ్యారేజ్ వెన్యూని కేరళలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరగాలని చెప్తుంది. దానికి వాళ్ళ నాన్న గోవింద్ మాట్లాడుతూ, ఆ పల్లెటూరులో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఇక్కడ సిటీలో మంచి హోటల్లో వెన్యూ పెట్టుకుందామని అంటాడు. దానికి సితారా, నేను నా మ్యారేజ్ ని చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్ వేలో చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. మరోవైపు అర్జున్ రిటైర్డ్ కర్నల్ అయిన వాళ్ళ నాన్నకి సితారా గురించి అండ్ తన మ్యారేజ్ గురించి చెప్తాడు. దానికి వాళ్ళ నాన్న మాట్లాడుతూ, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు, అప్పుడే ఈ మ్యారేజ్ ఏంటి, నిన్ను నువ్వే చూసుకోలేకపోతున్నావు, ఇంకా వచ్చే అమ్మాయిని ఎలా చూసుకుంటావు అని అడుగుతాడు. దానికి అర్జున్ మాట్లాడుతూ, సితారా ఒక ఇండివిజువల్ ఉమెన్, ఆమె ఎవరి మీద ఆధారపడదు, పెళ్లి ముహూర్తం పెట్టడానికి మీరు ఎప్పుడు వస్తున్నారో డిసైడ్ చేసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మ్యారేజ్ కోసం సితారా ఫ్యామిలీ అండ్ అర్జున్ ఫ్యామిలీ కేరళకి వెళ్తారు. సితారాని వాళ్ళ పిన్ని హేమ రెడీ చేస్తుంది. హేమ ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తూ ఉంటుంది. అంజలి కూడా ఆ ఫంక్షన్ కి అటెండ్ అవుతుంది. ఫంక్షన్ తర్వాత సితారా తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మస్జిద్ ని కలుస్తుంది. మస్జిద్ మాట్లాడుతూ, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సిగరెట్ స్మోకింగ్ చేయకూడదు అని చెప్తాడు. అప్పుడే అంజలికి సితారా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో అర్జున్ వంట చేసి అందరినీ మెప్పిస్తూ ఉంటాడు. అలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు. నెక్స్ట్ డే సితారా తన ఫ్యామిలీ ఫోటోస్ తో పాటు హేమ ఫోటోస్ కూడా చూస్తూ ఉంటుంది. అందులో ఒక ఫోటో చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో గోవింద్ అండ్ హేమ ఉంటారు. అండ్ అలాగే ఆ ఫోటో వెనకాల గోవింద్ హేమ అందాన్ని పొగుడుతూ కొన్ని లైన్స్ రాసి ఉంటాడు. దాంతో వాళ్ళ మధ్య అఫైర్ నడుస్తుందని సితారాకి డౌట్ వస్తుంది. యాక్చువల్ గా హేమ అరవింద్ అనే ఒక పైలట్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటుంది. అందువల్ల సితారా అసలు గోవింద్ అండ్ హేమకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో కనుక్కోవాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే సితారా చేత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పద్ధతిలో ఒక పూజ చేయిస్తూ ఉంటుంది. తర్వాత సితారా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, మీరు ఎప్పుడైనా ఫ్లారెన్స్ కి వెళ్లారా అని అడుగుతుంది. దానికి గోవింద్, మీరు హనీమూన్ కి అక్కడికి మాత్రం ప్లాన్ చేయకండి, ఎందుకంటే అది చాలా బోరింగ్ ప్లేస్ అని అంటాడు. దానికి సితారా, మీరు చివరిగా ఆ ప్లేస్ కి ఎప్పుడు వెళ్లారు అని అడుగుతుంది. అప్పుడు గోవింద్, నాకు అస్సలు గుర్తులేదు అని సమాధానమిస్తాడు. సితారా ఆ విషయం గురించి ఎందుకు అడిగిందంటే, గోవింద్ అండ్ హేమ కలిసి ఉన్న ఫోటోని వాళ్ళు ఫ్లారెన్స్ లోనే తీయించుకున్నారు. నెక్స్ట్ సీన్ లో అందరూ కలిసి హేమ కార్ లో పెళ్లి షాపింగ్ కి వెళ్తారు. ఇంతలో హేమకి ఒక కాల్ వస్తుంది. దాంతో ఆమె, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి నేను మీతో షాపింగ్ కి రావడానికి కుదరదు, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతానని చెప్తుంది. అదే టైం కి గోవింద్ కూడా, నాకు కూడా సైట్ విజిట్ వర్క్ ఉంది, సో నేను కూడా నీతో పాటు వస్తాను, నన్ను డ్రాప్ చే అని అంటాడు. అలా హేమ అండ్ గోవింద్ సితారా అండ్ లతాని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అది చూసిన సితారాకి వాళ్ళిద్దరిపై ఉన్న డౌట్ మరింత పెరుగుతుంది. అదే విషయం గురించి లతాతో మాట్లాడుతూ ఉండగా అదే టైం కి అరవింద్ వైఫ్ లక్ష్మి వస్తుంది. లత తనని సితారాకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సితారా వాళ్ళతో కాసేపు మాట్లాడి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి అర్జున్ తో కలిసి గోవింద్ అండ్ హేమాల్ని ఫాలో అవుతూ వెళ్తుంది. సితారా అర్జున్ కి హేమ అండ్ గోవింద్ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తూ వాళ్ళిద్దరూ కలిసున్న ఫోటోని చూపిస్తుంది. అలా సితారా అండ్ అర్జున్ హేమాని ఫాలో అవుతూ ఉండగా సడన్ గా హేమ ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్తుంది. సితారా కూడా ఆమె వెనకాలే ఫాలో అయ్యి లోపలికి వెళ్లి చూసి షాక్ అవుతుంది. యాక్చువల్ గా అక్కడ ఉన్నది గోవింద్ కాదు, అరవింద్. అది చూసి సితారా అర్జున్ తో, ఇదంతా చూసి నా ఫ్యామిలీని తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్తుంది. దానికి అర్జున్, నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో హేమ అరవింద్ ని ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టి తనను మ్యారేజ్ చేసుకోమని అడుగుతుంది. దానికి అరవింద్ మాట్లాడుతూ, ఫ్యామిలీని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, అలాగే నిన్ను వదిలి కూడా నేను ఉండలేను, ఈ ట్రిప్ లో
లో మన గురించి లక్ష్మికి ఖచ్చితంగా చెప్తాను అని అంటాడు. నెక్స్ట్ డే సితార తన అమ్మ, పిన్ని అండ్ అంజలిలతో కలిసి బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది. అక్కడ లక్ష్మి మాట్లాడుతూ అరవింద్ కి దుబాయ్ కి ట్రాన్స్ఫర్ అయిందని, తను సితార పెళ్లికి రాలేనని చెప్తుంది. అది విని హేమ షాక్ అవుతుంది. అదే టైం కి సితార సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో లత వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. సితారాని చెక్ చేసిన డాక్టర్ ఆమె ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఆ విషయం విని సితార ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినందుకు సితారాను లత బాగా తిడుతుంది. నెక్స్ట్ సీన్ లో సితార డల్ గా ఉండడం చూసి గోవింద్ అంజలిని రీజన్ అడుగుతాడు. దానికి అంజలి గోవింద్ అండ్ హేమాల మధ్య ఉన్న ఎఫైర్ సితారాకి తెలిసిపోయిందని చెప్తుంది. తర్వాత గోవింద్ హేమ రూమ్ కి వెళ్లి సితారాకి డౌట్ వచ్చింది కాబట్టి ఇక మీదట తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండదని చెప్పి వెళ్ళిపోతాడు. హేమ రూమ్ నుంచి వచ్చిన గోవింద్ ని చూసి సితార చాలా సీరియస్ అవుతుంది. ఎలాగైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అవుతుంది. అదే టైంలో సితారాకి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే గతంలో సితార అండ్ అర్జున్ల మధ్య గొడవ జరిగి 2 months దూరంగా ఉంటారు. అలాంటి టైంలోనే సితార ఒకసారి లండన్ కి వెళ్ళినప్పుడు ఒక పార్టీలో తాగిన మత్తులో ఒక అన్నోన్ పర్సన్ తో ఇంటిమేట్ అవుతుంది. దాంతో సితారాకి ఇప్పుడు తన ప్రెగ్నెన్సీకి కారణం అర్జున లేక ఆ అన్నోన్ పర్సనా అని అర్థం కాదు. అందువల్ల అర్జున్ ని మోసం చేయలేక ఆ విషయం అతనికి చెప్పి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. సితార ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే అర్జున్ చాలా హ్యాపీ అవుతాడు. కానీ సితార మాత్రం తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తనకి తెలియదని చెప్పి పార్టీలో జరిగిందంతా చెప్పేస్తుంది. దాంతో అర్జున్ సీరియస్ అయ్యి నేను మంచివాణ్ణే కానీ మూర్ఖుణ్ణి కాదు అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాడు. అర్జున్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని తెలిసి సితార ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయ్యి తనని దానికి రీజన్ అడుగుతారు. దానికి సితార మాట్లాడుతూ నేను నా రిలేషన్ లో ఎలాంటి దాపరికాలు ఉండాలని అనుకోవటం లేదు అని జరిగిందంతా చెప్తుంది. అలాగే గోవింద్ అండ్ హేమాల మధ్య ఉన్న రిలేషన్ ని కూడా అందరి ముందు బయట పెడుతుంది. అది విన్న లత వాళ్ళిద్దరి మీద చాలా సీరియస్ అవుతుంది. అండ్ హేమ జరిగిన దానికి సారీ చెప్పినా కూడా లత దానిని యాక్సెప్ట్ చేయదు. దాంతో హేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అర్జున్ వాళ్ళ నాన్నకు కాల్ చేసి పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో హేమ అరవింద్ ని దుబాయ్ ట్రాన్స్ఫర్ గురించి అడుగుతుంది. దానికి అరవింద్ ఎవ్రీ వీక్ నిన్ను కలవడానికి తప్పకుండా వస్తానని అంటాడు. కానీ అందుకు హేమ ఒప్పుకోదు. అరవింద్ ఇన్నాళ్లుగా తనను యూజ్ చేసుకున్నాడని బ్లేమ్ చేసి తన ఎఫైర్ గురించి లక్ష్మికి చెప్పేస్తానని అంటుంది. దానికి అరవింద్ బాగా హర్ట్ అవుతాడు. తర్వాత అతను హేమకి ప్రెజెంట్ తముంటున్న ఫామ్ హౌస్ ని ఆమె పేరు మీద రాసి గిఫ్ట్ గా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో సితార అర్జున్ తో గడిపిన రోజులని గుర్తు చేసుకుని వాళ్ళ నాన్నమ్మకు చెప్తూ బాధపడుతుంది. అలాగే తను బేబీని కనడానికి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే సితార ఓవరీస్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు కాబట్టి తనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్ చెప్తారు. అందుకోసం బేబీకి ఒక కొత్త రూమ్ ని డిజైన్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. అదే టైం కి అక్కడికి లత వచ్చి అర్జున్ తో ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేయి అని చెప్తుంది. సితార అర్జున్ ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అతను రెస్పాండ్ అవ్వడు. కొన్నాళ్ళు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు. అర్జున్ సింగపూర్ లో రెస్టారెంట్ స్టార్ట్ చేసి బాగా ఫేమస్ అవుతాడు. అండ్ సితార తనకి పుట్టబోయే బేబీ కోసం ఒక నర్సరీ రూమ్ ని డిజైన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు హేమ అరవింద్ తనకు గిఫ్ట్ గా ఇచ్చిన ఫామ్ హౌస్ ని అమ్మేస్తుంది. అలా 5 నెలలు గడిచిన తర్వాత సడన్ గా ఒక రోజు హేమ సితార వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమె తన వల్ల జరిగిన పొరపాటుకి అందరికీ సారీ చెప్తుంది. తర్వాత తన ఆస్తి మొత్తాన్ని సితారాకి పుట్టబోయే బిడ్డ పేరు మీద రాసి ఆ డాక్యుమెంట్స్ ని సితారాకి ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా ఎమోషనల్ అయ్యి హేమాని క్షమించేస్తారు. అప్పుడే సితార వాళ్ళ అమ్మమ్మ అందరికీ ఒక సీక్రెట్ చెప్తుంది. అదేంటంటే లత చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వేరొక అమ్మాయిని ఇష్టపడి వాళ్ళ అమ్మని వదిలేసి వెళ్ళిపోతాడు. అందువల్ల లత వాళ్ళ అమ్మ తన భర్త వేరొక అమ్మాయితో వెళ్ళిపోయాడు అని ఎవ్వరికీ చెప్పకుండా అతడు చనిపోయాడని చెప్పి ఇన్నాళ్లుగా విధవరాలుగా బ్రతుకుతున్నాను అని అంటుంది. అండ్ సితారాతో ఇంకొకసారి అర్జున్ తో మాట్లాడడానికి ట్రై చేయమని కూడా చెప్తుంది. అప్పుడే సితార అర్జున్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు వారి మధ్య జరిగిన ఒక కన్వర్సేషన్ గుర్తు చేసుకుంటుంది. అదేంటంటే సితారాకి ఓవరీస్ ఫంక్షన్ సరిగ్గా లేనందువల్ల పిల్లలు పుట్టే ఛాన్సెస్ లేవని డాక్టర్ చెప్తాడు కదా. అదే విషయం ఆమె అర్జున్ కి చెప్తుంది. దానికి అర్జున్ పర్వాలేదు, పేరెంట్స్ కి దూరమైన పిల్లలు చాలా మందే ఉన్నారు, మనం అడాప్ట్ చేసుకుందాము అని సలహా ఇస్తాడు. అందువల్ల సితారాకి అర్జున్ తనని అండ్ తన బేబీని యాక్సెప్ట్ చేస్తాడనే నమ్మకంతో ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో సితార అర్జున్ ని కలవడానికి అతని దగ్గరికి వెళ్తుంది. కానీ అర్జున్ సితార తనని మోసం చేసినందుకు చాలా బాధపడతాడు. ఆమెతో లైఫ్ లీడ్ చేయడానికి అస్సలు ఒప్పుకోడు. నువ్వు తప్పు చేయడమే కాకుండా ఆ విషయాన్ని నా దగ్గర దాచావు అని అంటాడు. దాంతో సితార నీల్ డౌన్ చేసి ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావో అని భయంతో చెప్పలేదు. ఐఎమ్ సో సారీ, నువ్వు లేకుండా నేను బతకలేను, ఇంకొకసారి తప్పు జరగదు, దయచేసి నన్ను అండ్ బేబీని యాక్సెప్ట్ చేయి, నన్ను పెళ్లి చేసుకో అని అర్జున్ కి ప్రపోజ్ చేస్తుంది. దానికి అర్జున్ మనసు కరిగిపోయి సితారాని క్షమించి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో సితార అండ్ అర్జున్ లా మ్యారేజ్ జరిగిపోతుంది. ఆ పెళ్లి వేడుకలోనే మస్జిద్ కూడా అంజలికి ప్రపోజ్ చేస్తాడు. అంజలి దానికి ఒప్పుకుంటుంది. తర్వాత సితార అందరికి ఒక లెటర్ ని చూపించి ఇది ఒక కవిత, మా అమ్మ పెళ్లైన కొత్తలో మా
నాన్నకు రాసింది. దానినే ఇప్పుడు నేను అర్జున్ ని మెన్షన్ చేస్తూ చదువుతాను అని చెప్పి లత గోవింద్ మీద ప్రేమతో రాసిన కవితను చదివి అందరికీ వినిపిస్తుంది. అది విన్న గోవింద్ లతాని క్షమాపణ అడుగుతాడు. దానికి లత మాట్లాడుతూ నువ్వు చేసిన మోసానికి నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా లేను, కానీ ట్రై చేస్తాను అని చెప్తుంది. ఇంతలో ఉయ్యాలలో ఉన్న సితారా వాళ్ళ పాప ఏడుస్తుంది. దాంతో అందరూ ఆ పాప దగ్గరికి వెళ్ళిపోతారు. అలా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్న టైంలో ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.